ఒక్క మాట చెప్తాను. మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని బార్డర్లో మా ప్రాణాలకి తెగించి పోరాడే సైనికులం మేము. మా ఫ్యామిలీ జోలికొస్తే వదిలేస్తామా? మా అన్నయ్య కూతురు ఇంకా మీ ఆధీనంలో ఉందనుకుంటున్నారా? చెక్ చేయండి. తీయట్లేదా? తీయర్రా. పదవిలో కూర్చోగానే దేశాన్ని, దేశ ప్రజల్ని దోచుకోవాలనుకుంటున్న మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన దేశం బాగుపడదు. మిమ్మల్ని మోసం చేయడానికే రా మా లెఫ్టినెంట్ కర్నల్ సపోర్ట్తో పోలీసులు నన్ను తీసుకెళ్లారు. నన్ను కోర్ట్ మార్షల్కి అప్పగించడానికి కాదు. మందులు మీకు బిజినెస్ అంటారా? ఊరంతా గొడవలు జరిగిన మెడికల్ స్టోర్స్ ఎందుకు ఓపెన్ చేస్తారో తెలుసా? జనం ప్రాణాల్ని కాపాడడానికి. దాన్ని వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ బండారం మొత్తం లోకానికి తెలిసిందే. ఓటేసిన పాపానికి జనమంతా రోడ్డెక్కి స్ట్రైక్ చేస్తేనే జనరిక్ మెడిసిన్ ఇస్తారు కదా. ఇక లాగుతారు, రోడ్డుకి లాగుతారు. మా అన్నయ్య కళ నెరవేరబోతోంది. నువ్వున్నంత వరకు ఎవ్వరిని పైకి రానివ్వవు కదరా. ఇక చూడు, నువ్వు పూడ్చిన ప్రతి ఒక్కరి కళ ఎలా నెరవేరబోతోందో చూడరా. హలో, కంట్రోల్ రూమ్. కోర్టు బ్యాక్ సైడ్ ఇది గ్యాంగ్స్టర్స్ మధ్య గొడవ జరిగి దెబ్బలు తగిలాయి. వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఇమీడియట్ గా అంబులెన్స్ అరేంజ్ చేయండి. కోర్ట్ బ్యాక్ సైడ్ ఇమీడియట్. ఐఏఎస్ ఆఫీసర్ సత్యమూర్తి మరణంలో రహస్యం బయటపడింది. ఐఏఎస్ సత్యమూర్తి మరణం వెనుకున్న రహస్యం బయటపడింది. మిస్టర్ రెడ్డప్ప is the main culprit behind IAS సత్యమూర్తి's murder. జనరిక్ మెడిసిన్ పానే के लिए लोग उतर रहे हैं. జనరిక్ మెడిసిన్ విషయం గురించి భారీగా చర్చలు జరుగుతున్నాయి. రేతు, పాలు తాగు. అమ్మా, బాబా ఎక్కడుంటాడు? ఎప్పుడు వస్తాడమ్మా? మీ బాబాయా? ఎక్కడ ఉండాలో అక్కడుంటాడు. అటు చూడు.